కెమెరా ఆన్ చేయండి మా. ఓకే అమ్మా, లాస్ట్ క్లాస్ లో ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూస్ చూసినాము. ఫంక్షన్స్ లో ఫంక్షన్స్ ఓవర్లోడింగ్ ఈరోజు చూస్తాము. వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, జస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకేనా, అంటే ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినిషన్, వాయిడ్ ఫంక్షన్, రిమార్క్స్ ఆఫ్ ఫంక్షన్ అండ్ లోకల్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్స్, ఫంక్షన్ కాల్ మెథడ్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ రికరెషన్, ఫంక్షన్ ఓవర్లోడింగ్. అంటే మనం నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూస్ నుంచి ఫంక్షన్స్ డిఫరెన్స్ టైప్ చూసినాము. ఇప్పుడు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏమి, అంటే ఎట్లా ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే 1 to 1 ఓవర్లోడ్, లేకపోతే ఆల్రెడీ ఉన్నదంటే ఓవర్లోడింగ్ అయ్యేది. నౌ వి విల్ సీ. ఓకే, వాట్ ఈస్ ఫంక్షన్, డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. A function is a subprogram that acts on data and often return values. That acts on data. Subprogram nothing but మీ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్, మెయిన్ ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామ్ అంటే రెండు ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. అంటే ఫంక్షన్స్ నథింగ్ బట్ ఒకే ఫంక్షన్, ఒకే క్లాస్ లో రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి సబ్ ప్రోగ్రామ్ అంటాము, నెక్స్ట్ ఇంకొకటి ఫంక్షన్ అంటాం. ఆ ప్రోగ్రామ్ లో 1 to 1 ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామ్ నథింగ్ బట్ మెయిన్ ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామ్ రెండు వర్క్ అవుతుంది. ఒక ఫంక్షన్ పైన ఇంకొక ఫంక్షన్ కూడా ఓవర్ రైట్ చేసేదాన్ని ఓవర్రైడింగ్ అంటాం. ఓకేనా, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎట్లా అనేసి క్లియర్ కనబడుతుంది. జస్ట్ సి క్లాస్ మెయిన్ ఫంక్షన్ ఇస్ ద ఒకటే, దిస్ ఇస్ ద బాస్. ఓకేనా, ఫంక్షన్ ఇన్వాల్వ్ బై అన్ ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్. నెక్స్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ నేమ్ అండ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే ఫంక్షన్ కండిషన్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఒకదానికి ఒక ఆర్గ్యుమెంట్. మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే కండిషన్ కరెక్ట్ అవుతుంది, కండిషన్ రాంగ్ అయితే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓకేనా, సేమ్ థింగ్ ఫంక్షన్స్ కూడా అంతేమ్మా. హూ ఇస్ ద బాస్, నథింగ్ బట్ మెయిన్ ఫంక్షన్ ఇస్ ద బాస్. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ బాస్, ఇది మెయిన్ ప్రోగ్రామ్, ఇదంతా సబ్ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఈ సబ్ ప్రోగ్రామ్స్ 1 2 3 4 5 ప్రోగ్రామ్స్ ఉంటుంది. 5 ప్రోగ్రామ్స్ దాని కంట్రోల్లో వస్తుందమ్మా. బాస్ కాలింగ్ ఏ కాలర్ ఫంక్షన్, ఆస్క్స్ ఏ వర్కర్, దెన్ కాల్. చెప్పు ఎవరుమా, అంటే ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ యాక్ట్స్ చేస్తుంది అన్నాం. ఏ ఫంక్షన్ ఇస్ ఏ సబ్ ప్రోగ్రామ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ డేటా. హియర్ సి హూ ఇస్ ద బాస్, మెయిన్ ఫంక్షన్ ఇస్ ద బాస్. అంటే మెయిన్ ఫంక్షన్ లో సబ్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉంటుందమ్మా, మనం ఇక్కడ 5 ఇచ్చినాము, 5 కాదు నియర్లీ 10 20 కూడా ఇచ్చినా వర్క్ అవుతుంది. ఓకేనా, సబ్ ప్రోగ్రామ్స్ నువ్వు ఎన్ని ఇచ్చినా అన్ని వర్క్ అవుతుంది అనమాట. హియర్ దేర్ ఆర్ 5 వర్కర్స్ అండర్ ద బాస్. ఓకేనా, బాస్ అనేది మెయిన్ ఫంక్షన్. ఓకే, దీన్నే యూజువల్ గా మెయిన్స్ కాల్ అదర్ ఫంక్షన్స్, బట్ ఫంక్షన్స్ కెన్ కాల్ ఈచ్ అదర్. ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ నుంచి 5 ఫంక్షన్లు వర్క్ అవుతుంది. దీని కింద వర్క్ అయ్యేదంతా సబ్ ఫంక్షన్స్ అంటాము, దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఓవరాల్ 1 to 1 కోఆర్డినేషన్ తో వర్క్ అయ్యేదాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఇక్కడ కనబడుతుందా? మెయిన్ ఫంక్షన్ వర్కర్ ఏ బి, సి ద కర్సర్ మా, సి ద మూమెంట్ ఆఫ్ ద కర్సర్. వర్కర్ బి, B1 B2 అంటే బిలో 2 వర్కర్స్. ఓకేనా, అంటే ఫంక్షన్ 1 లో ఏకి మెయిన్ ఫంక్షన్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. అంటే బికి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, బి కింద ఇంకా 2 వర్కర్స్ ఉన్నారు. సపోజ్ మెయిన్ ఫంక్షన్ నుంచి మనం బికి ఫంక్షన్ కాల్ ఫార్ చేసినప్పుడు ఫంక్షన్ డేటా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇవ్వడం అనమాట. దీనికి కావాల్సిన డేటా ఎక్కడ ఉంటుంది, B1 B2 దగ్గర ఉంటుంది అనమాట. ఇమీడియట్ గా మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసినప్పుడు B1 B2 డేటా అడిగి అక్కడి నుంచి డేటా తీసుకొని రిటర్న్ వాల్యూస్ కి మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, కోఆర్డినేషన్ బిట్వీన్ మెయిన్ ఫంక్షన్ అండ్ సబ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఇస్ ద జెడ్ ఫంక్షన్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ ఉంటుంది. వర్క్ అలాట్మెంట్స్ ఎట్లుంటుందమ్మా, టోటలీ డిఫరెన్స్. అంటే మీలోనే 10 to 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ కి టోటలీ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఒక టాలెంట్స్ ను వాళ్ళ ఇంటర్ఫియర్ వర్క్ చేస్తేనే అది ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనమాట. మీ నాలెడ్జ్ మధ్యలో ఎవరైనా ఇంటర్ఫియర్ కైనా, లేకపోతే మీకున్న పెయింటింగ్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, లేకపోతే టైపింగ్ స్పీడ్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ నాలెడ్జ్ కావచ్చు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీలో ఉంటారు. సేమ్ థింగ్ మన ఫంక్షన్స్ లో కూడా ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క స్పెషాలిటీగా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, సపోజ్ ఇది క్యాలిక్యులేషన్, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు,
ఇక్కడ అడిషన్ ఇచ్చి ఇక్కడ సబ్ట్రాక్షన్ అడిగితే ఆన్సర్ రాదు. ఏమనంటే ఇక్కడ యాడింగ్ వరకే ఫంక్షన్ వర్క్ అవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ వరకే వర్క్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే. ఓకేనా? ఫంక్షన్ కాలింగ్ ఎట్లా ఫంక్షన్స్ కాల్ చేస్తాం మనం? జస్ట్ సీ ద కన్స్టెంట్, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్. సీ డిఫరెన్సెస్. కన్స్టెంట్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్కటి ఇక్కడ ఒక్కొక్క దానికి ఫంక్షన్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ ఇచ్చినాము. ఇక్కడ ఫంక్షన్స్ ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఫంక్షన్స్ ఎట్లా కాల్ ఫర్ చేస్తుంది. ఫంక్షన్స్ కాల్డ్ బై రైటింగ్ ఫంక్షన్ నేమ్ ఆర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2. దిస్ ఇస్ ద వర్కర్ 1, వర్కర్ 2. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అలాట్ చేసినప్పుడు కౌంట్ ద స్క్వేర్ మీటర్ 900 అన్నారు. స్క్వేర్ మీటర్స్ 900 కావాలన్నప్పుడు కన్స్ట్రక్షన్ 9 feet. ఓకేనా? వేరియబుల్ ఎక్స్, సమ్ ఎక్స్ మనకు వేరియబుల్స్ తెలియదు. ఓకేనా? ఎక్స్ప్రెషన్ ఏమి స్క్వేర్ ఫీట్ ఎక్స్ ఇంటూ 9 ప్లస్ వై అన్నప్పుడు నీ యొక్క స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ వస్తుందమ్మా. అంటే ఇక్కడ ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లో చూడండి 3 types ఆఫ్ ఫంక్షన్ మనం ఇచ్చినాం. ఒకటి కన్స్ట్రక్ట్ అంటే స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ, వేరియబుల్స్ యూజర్ ఇచ్చే వాల్యూ. అంటే స్క్వేర్ ఫీట్ ఎంతో తెలియదు, 9 స్క్వేర్ ఫీట్ ఇచ్చినాను. ఓవరాల్ 9 into 10 లేకపోతే 9 into 100, 9 into 10 అంటే 90 into 100 అంటే 900 వచ్చేస్తుంది. ఓకేనా? ఇంటూ 9 తో డివైడ్ చేసి అంటే మల్టిప్లికేషన్ చేస్తే 100 వస్తుంది. ఓకేనా? ఓవరాల్ స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ వస్తుంది. 3 types ఆఫ్ ఫంక్షన్స్, 3 types ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చిన. ఓకేనా? ఫంక్షన్ కాలింగ్ అంటే ఒక్కొక్క దాన్ని ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏమవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కన్స్ట్రక్ట్ ఏముంది, స్క్వేర్ ఫీట్ వాల్యూ ఇచ్చిన. వేరియబుల్ ఏముంది, స్క్వేర్ ఫీట్ సమ్ ఎక్స్ నాకు తెలియదు, యూజర్ ఇస్తాడు, యూజర్ ఇచ్చేదాన్ని ఇంటూ చేయమన్నా. ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది, స్క్వేర్ ఫీట్ ఎక్స్ ఇంటూ 9 ప్లస్ వై చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ వర్క్ అలాట్మెంట్స్ లో మెయిన్ బాస్ ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ లో 3-4 types ఆఫ్ వర్కర్స్ మా. కన్స్ట్రక్ట్, నెక్స్ట్ వేరియబుల్, స్క్వేర్ ఫీట్ ఇచ్చిన. దీనికి ఏం చేసిన స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ ఇచ్చిన. ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే యూజర్ ఇచ్చేదాన్ని వాల్యూస్ ని ఇంటూ స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ ఇస్తే టోటల్ నాకు కావాలి. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ ఏమొస్తుంది, మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తే ఆటోమేటిక్ గా 2 వాల్యూస్ తీసుకుంటుంది, ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇట్లా కన్స్ట్రక్ట్, వేరియబుల్, ఎక్స్ప్రెషన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ గా మనం ఎక్స్ప్రెషన్స్ ని కాల్ ఫర్ చేస్తాం మనం. హౌ ఫంక్షన్ ఇన్వాకింగ్ ఇన్ ఏ కాలింగ్ ఫంక్షన్. ఎట్లా ఫంక్షన్ వర్క్ అవుతుంది? ఫంక్షన్ నేమ్ నథింగ్ బట్ అండ్ స్క్వేర్ ఫీట్ ఇస్ ద ఫంక్షన్. ఓకేనా? ఆర్గ్యుమెంట్ ఏమి, వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్, స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ కావాలి నాకు. అవుట్పుట్ ఏం కావాలా, 3. ఓకేనా? ఎట్లా వర్క్ అవుతుంది? ఓకేనా? పాసింగ్ ఆర్గ్యుమెంట్ ఎక్స్, సమ్ ఎక్స్ ఎంతో వాల్యూ తెలియదు, యూజర్ ఇచ్చే వాల్యూని తీసుకుంటుంది. ఇంటూ మనము మల్టిప్లికేషన్ ఇక్కడ చేసినాం కదా, స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ 9. ఓకేనా? ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఇస్తావో దాని యొక్క వాల్యూ ఇంటూ 9 తో మల్టిప్లికేషన్ చేసి ప్లస్ వై స్క్వేర్ యార్డ్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఒక స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ వస్తుంది. ఎట్లా కాల్ఫర్ చేస్తాం ఫంక్షన్? ఫంక్షన్ ఏమేమి స్క్వేర్ ఫీట్, ఎక్స్ అనే వాల్యూ నాకు తెలియదు, ఎక్స్ అనే వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చిన, ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, జస్ట్ పాస్ ద ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఎవరికి, మనం స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ తెలియనప్పుడు ఎక్స్ లో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మనం ఇచ్చే 9 స్క్వేర్ ఫీట్ కి మీరు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఇంటూ 3 కావచ్చు, 4 కావచ్చు, 10 కావచ్చు. 9 10s are 90 ఇంటూ 90. నీ యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత, 90. ఓకేనా? ఇట్లా ఆర్గ్యుమెంట్ పాస్ చేసి కాలింగ్ చేసేదాన్ని మెథడ్. ఇది ఇస్ ద కాలింగ్ మెథడ్, ఫంక్షన్ కాలింగ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఫంక్షన్, వాట్ ఈస్ లోకల్ వేరియబుల్స్, వాట్ ఈస్ ద పారామీటర్స్. ఓకేనా? మోడలరైజేషన్ ఏ ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ రీయూజబిలిటీ నథింగ్ బట్ అండ్ ఆల్రెడీ ఉన్న కోడింగ్ రాయొచ్చు, లేకపోతే కొత్తగా క్రియేషన్ కావచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద రీయూజబిలిటీ. కాల్ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి మనం ఫంక్షన్ కాల్ ఫర్ చేయాలనే రూల్ అయితే లేదు. మీ ప్రోగ్రామ్ లో నీడ్ 10 సార్లు కావచ్చు, 20 times కావచ్చు, 30 times కావచ్చు. ఓకేనా? ఈవెన్ దో మిమ్మల్ని స్టూడెంట్స్ 10 సార్లు ఒకేసారి పిలియాలని రూల్ ఉందా? కాదు. ఇంటరాక్షన్ అయినప్పుడు 10 సార్లు కావచ్చు, నీకు డౌట్స్ క్లారిఫై చేసేదాకా దట్ మస్ట్ బి రిపీటెడ్లీ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? అట్లా ఫంక్షన్ రిపీటెడ్ గా ఎన్నిసార్లు కావాలన్నా అన్ని సార్లు ప్రోగ్రామ్ లో మనం ఫంక్షన్ కాల్ ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ వేరియబుల్స్, known only in the function in which they are defined. Where defined, that is defined in integer or character. ఎక్కడైనా కానీ డిఫైన్ చేసేదాన్ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. అంటే ఇక్కడ see this slide, ఇక్కడ కాలింగ్ ఇన్వాక్ ఏ ఫంక్షన్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ అనేది డిక్లరేషన్ చేసిన అన్నమాట.
స్క్వేర్ ఫీట్ ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం డిక్లేర్ చేసింది ఇంటీజర్. ఓకేనా, దీన్ని ఎన్నిసార్లు మనం కాల్ ఫార్ చేయొచ్చు. సేమ్ థింగ్ ఇక్కడ వేరియబుల్స్, దాన్నే లోకల్ వేరియబుల్స్ అంటాము. ఆల్ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ ఫంక్షన్ definitions are local variables, that is the local variables. అంటే పైన మెయిన్ ఫంక్షన్ నుంచి కింద సబ్ ఫంక్షన్ దాకా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది వేరియబుల్స్ ని డిక్లరేషన్ పిలిచినప్పుడు అంతా. ఓకేనా, సడన్ గా ఇప్పుడు మునీష్ అంటాను, మునీష్ ఈజ్ ద, మునీష్ ఉన్నావా లేదా? సార్ ఉన్నాను సార్. ఇట్లా మనం 10 సార్లు పిలిచినా కూడా రెస్పాండ్ అవుతా ఉంటుంది. సేమ్ వేరియబుల్స్ కూడా అంతే. మనం స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మునీష్ కావచ్చు, మోహన్ కావచ్చు, తరుణ్ కావచ్చు, నేను ఎవరితో ఇంటరాక్ట్ అవుతానో వాళ్ళని నేమ్ పెట్టి పిలిస్తేనే రెస్పాండ్ అవుతారు. మా ఆల్ ఆర్ హియర్, ఆల్ ఆర్ ప్రెసెంటెడ్ హియర్. బట్ ఎవరితో ఇంటరాక్షన్ ఉంటుందో వాళ్ళ వరకే కాల్ ఫార్ చేస్తాం. దట్ ఈస్ ద వేరియబుల్స్. ఆల్రెడీ వేరియబుల్స్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్. మీ యొక్క స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, ఓకేనా, మీ బీకామ్ సెకండ్ ఇయర్ సిఏ C++ ప్రోగ్రామ్ జరుగుతుందనేది అంతా డిక్లేర్డ్ అయిపోయింది. నాకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటుందో అప్పుడు ఇంటరాక్షన్ అయితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కరెక్టా? ఈజ్ ఇట్ కరెక్టా? ఇప్పుడు మిమ్మల్ని డిక్లరేషన్ ఏమని పిలుస్తారు, మీ నేమ్ పెట్టి పిలిస్తేనే ఇంటరాక్షన్ అవుతారు మా, లేకపోతే ఇంటరాక్షన్ అవుతారా? సేమ్ ఫంక్షన్ కూడా అంతే అనమాట. ఫంక్షన్ యొక్క నీడ్ ఉంటే ఫంక్షన్ రిపీటెడ్ గా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి రెస్పాండెడ్ టు ద యూజర్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ డెఫినిషన్. వాట్ ఈస్ ద ఫంక్షన్, వాట్ ఈస్ డెఫినిషన్? ఫంక్షన్ ప్రోటోటైప్. ఎట్లా ఫంక్షన్ ప్రోటోటైప్? నథింగ్ బట్ అండ్ సీక్వెన్స్. అంటే 1 by 1 అంటే సీక్వెన్స్ లేకుండా ప్రోటోటైప్ అంటే ఇంటీజర్ అంటే ఇంటీజర్ కాల్ ఫర్ చేస్తే ఇంటీజర్ వస్తుంది, లేకపోతే లేదు. ఓకేనా, ఇంటీజర్ అండ్ రిటర్న్ అండ్ ఇంటీజర్ అన్నాం. సపోజ్ రిటర్న్ వాల్యూ ఇస్తే రిటర్న్ వాల్యూ ఓకే, లేకపోతే రిటర్న్ అండ్ ఇంటీజర్ కి మళ్ళా పోతుంది ఫస్ట్ కి. ఇట్లా ప్రోటోటైప్ నథింగ్ బట్ సీక్వెన్స్ 1 by 1. ఎవరిని పిలిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతుందన్న. సేమ్ ఫంక్షన్ కూడా అంతే. నెక్స్ట్ కాలింగ్ ఇన్వోకింగ్ ఏ ఫంక్షన్, పాసింగ్ ఆర్గ్యుమెంట్ విత్ ఎక్స్. ఎక్స్ తో నేను వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ తో వాల్యూ పాస్ చేస్తున్నాను అన్నమాట. ఫంక్షన్ గెట్స్ ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్టర్ ఫినిష్డ్ పాసెస్ బ్యాక్ రిజల్ట్స్. ఓకే, వన్స్ ఇక్కడ దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమ్మా, ఇంటీజర్ స్క్వేర్. ఓకేనా, ఇంటీజర్ దాన్నే న్యూమరిక్ వాల్యూస్ లో ఇంటీజర్స్ ని ఫంక్షన్ డిక్లేర్ చేసినమ్మా. ఇక్కడ కాలింగ్ ద ఫంక్షన్ నే ఇక్కడ స్క్వేర్ రూట్ లో సమ్ ఎక్స్ అనేది ఇంటీజర్ ఇచ్చిన, ఇంటీజర్ యొక్క వాల్యూ దానికి తెలియదు, జస్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ అయినాక ఎక్స్ యొక్క వాల్యూ ఎవరు ఇవ్వాలా, ఫంక్షన్ గెట్స్ ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సపోజ్ యూజర్ ఇచ్చినాడు అనుకోండి 10 × 9 90. ఓకేనా, ఆఫ్టర్ ఫినిష్డ్ యువర్ వర్క్ అంటే 90 రిజల్ట్ ఇచ్చేసినాక మళ్ళీ ఏమేస్తుంది, పాసెస్ బ్యాక్ టు ద రిజల్ట్. ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి ఫంక్షన్ కాల్ చేస్తుంది. వన్స్ మీ వాల్యూ ఇచ్చినారు, వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తుంది, నీ యొక్క స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ ఇచ్చేసింది. వన్స్ ఇచ్చినాక ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఫంక్షన్స్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఫైనలీ దే పాసెస్ ద రిజల్ట్ టు ద యూజర్. ఇజ్ ఇట్ క్లియర్ మా? అంటే ఇట్లా ఫంక్షన్ డెఫినేషన్స్ నే ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ అండ్ కాలింగ్ ఇన్వాల్వింగ్ ఏ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ స్క్వేర్ ఇంట y. ఈజ్ ఇట్ క్లియర్? ఇంటీజర్ y అనే డిక్లేర్ చేసిన. ఇది ఎక్కడ నుంచి, ఇదేమి లైబ్రరీ ఫైల్స్ కాదు మా. సేమ్ ఇంటీజర్ అనేది కీవర్డ్ ఈ లైబ్రరీ ఫైల్స్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసినాక స్క్వేర్ అనే డిక్లేర్ చేసింది మనమే. ఓకేనా, స్క్వేర్ ఇంటీజర్ y అని డిక్లేర్ చేసిన. ఇంటీజర్ యొక్క వాల్యూ ఏమి y, జస్ట్ వీఆర్ గివింగ్ ద y. హియర్ రిటర్న్ వాల్యూ y ఇంటూ y. ప్రీవియస్లీ వి సీ హియర్ ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినాము, అవుట్పుట్ 3 వచ్చింది. ఇక్కడ ఏమైందంటే రిటర్న్ వాల్యూస్ చూడండి, ఇక్కడ రిటర్న్ పాసెస్ బ్యాక్ టు ద రిజల్ట్ ఇంటీజర్ అండ్ రిటర్న్స్ ఇట్ ఇంటూ ద ఇంటీజర్. ఇక్కడ ఇచ్చిన వాల్యూనే ఫంక్షన్ టేక్స్ అండ్ ఇంటీజర్ అండ్ రిటర్న్స్ అండ్ ఇంటీజర్. మళ్ళీ ఆ వాల్యూ తీసుకోవే ఇక్కడికే ఇస్తుంది. ఎందుకంటే రిజల్ట్ ఇచ్చేదాకా ఫంక్షన్ రిపీటెడ్ గా రిటర్న్ అవుతుంది మా. సరేనా, రిటర్న్ y ఇంటూ y ఎక్కడ ఉంది, ఇంటీజర్ నే y అన్నాం. ఓకేనా, ఎక్కడికి రిటర్న్ అవ్వాలా, ఇంటీజర్ కి రిటర్న్ అయిపోతుంది. ఇంటూ y మళ్ళా ఇంటీజర్ అంటే ఇంటూ y. స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతో ఇంటీజర్ y ఎంటర్ చేసినాక మళ్ళీ రిటర్న్ వాల్యూ తీసుకొచ్చి అక్కడ ఎంత దాకా నీ యొక్క రిజల్ట్ కన్ఫర్మ్ అయ్యేదాకా. రిజల్ట్ వన్స్ పాస్ చేసినాక ఆటోమేటిక్ గా ఫంక్షన్ స్టాప్ అవుతుంది, ఫంక్షన్ యొక్క వర్క్ స్టాప్ అయిపోతుంది. ఆటోమేటిక్ అవుట్పుట్ ఇచ్చినట్టునే ఫంక్షన్ హ్యాస్ బీన్ స్టాప్డ్, రిటర్న్ వాల్యూ ఈజ్ ఆల్సో స్టాప్డ్. నెక్స్ట్ వాట్ ఇస్ కీవర్డ్స్? రిటర్న్స్ డేటా.
what is returns to the data and control goes to the function caller. Is it clear? రిటర్న్ వాల్యూస్ రిటర్న్ ఎక్కడ పోతుందమ్మా, డేటాకి వెళ్ళిపోతుంది. డేటా ఎక్కడ ఉంది, y లో ఉంది. యూజర్ ఎట్లా డిక్లేర్ చేస్తున్నాడమ్మా, ఇంటీజర్ y అని మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. y కంపైల్ చేసినాక ఏముంటుంది, y యొక్క వాల్యూ మనం ఇస్తాం. సపోజ్ 10 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. స్క్వేర్ ఫీట్ 9 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు. సపోజ్ 1000 స్క్వేర్ ఫీట్ అంటే మీరు ఎంత ఇవ్వాలమ్మా, 100 into 100 is the 1000. ఓకేనా, ఇక్కడ 100 ఇంటీజర్ 100 into 100. వన్స్ ఇచ్చినాక రిటర్న్ వాల్యూ ఏం చేస్తుంది, రిటర్న్ ద డేటా. రిటర్న్ ఎక్కడికి పోతుంది, ఇంటీజర్ దగ్గర నుంచి నీకు డేటా తీసుకొచ్చేస్తుంది. ఎక్కడి నుంచి, ఇంటీజర్ దగ్గర నుంచి తీసుకొస్తుంది. ఒకసారి పోతుంది, వాల్యూ తీసుకుంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మల్టిప్లై చేస్తుంది, ఫైనల్ గా రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఇట్ రిటర్న్స్ ద డేటా. దట్ ఈస్ ద రిటర్న్ కీవర్డ్. అండ్ కంట్రోల్స్ గో టు ద ఫంక్షన్ కాలర్. కంట్రోల్స్ గో టు ద ఫంక్షన్ కాలర్. కంట్రోల్ నథింగ్ బట్ రిపీటెడ్లీ ఇట్ గోస్ టు ద ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసాం, ఇంటీజర్ y స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫంక్షన్ కాల్ ఫర్ చేసినప్పుడు అంతా ఏం చేయాలి, ఇంటీజర్ y ఇంటూ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తేనే నీకు స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఓకేనా, ఏ కంట్రోల్ గోస్ టు ద ఫంక్షన్ కాలర్. కాలర్ హూ ఇస్ ద కాలర్, యూజర్ ఇస్ ద కాలర్. మనం కంపైల్ చేసినప్పుడు అంతా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనమే కాల్ చేస్తాం ఆ ఫంక్షన్. ఇఫ్ దెర్ ఇస్ నో డేటా ఆటోమేటిక్లీ ఇట్ రిటర్న్స్ యూజర్ టు రిటర్న్. ఓకే, మనం 0 ఇస్తే 0నే రిటర్న్ చేస్తుంది. ఓకే, 1 ఇస్తే 1 కి మల్టిప్లై చేస్తుంది. ఏమి ఇస్తామో దాన్ని డేటా రిటర్న్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఫంక్షన్ ఎండ్స్ వెన్ రీచెస్ ద రైట్ బ్రేస్. రైట్ బ్రేస్ నథింగ్ బట్ రైట్ రిజల్ట్స్, యువర్ కరెక్ట్ రిజల్ట్. మీ యొక్క స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మన యొక్క రిజల్ట్ కరెక్ట్ అవుతుంది. మీ యొక్క కండిషన్ కరెక్ట్ అయితే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కండిషన్ తప్పు అయితే స్టేట్మెంట్ తప్పు అవుతుంది, రిజల్ట్ తప్పు అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? కంట్రోల్ గోస్ టు ద కాలర్. When it goes to the caller, functions cannot be defined inside other functions. When it goes to the caller అన్నప్పుడు repeated గా functions cannot be defined. If you are not defining the function, automatically inside the other function will work. Okay, how functions work? ఇక్కడ just see the example program. Integer square integer అంటే function prototype అంటాం. Is it clear ma? Is it visible ma? మౌస్ కర్సర్ కనబడుతుందా? కనబడుతుంది సార్. ఆడ చూడండి, చెయ్యి కనబడినట్టు చిన్న ఐకాన్ కనబడుతుంది, అంటే ఇంటీజర్. ఇంటీజర్ ఫంక్షన్ అంటే స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫంక్షన్ మా. ఇక్కడ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్. ఓకేనా, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసినాము. ఇంటీజర్ ఏం చేస్తున్నామా, స్క్వేర్ అని డిక్లరేషన్ ఇస్తున్నాం. డిక్లేర్ చేసిన ఇంటీజర్ లో మళ్ళా ఇంటీజర్ ఒకటి డిక్లేర్ చేసినాము. దిస్ ఇస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకు ప్రోటోటైప్ అంటే ఫంక్షన్ ప్రోటోటైప్ స్పెసిఫైస్ ద డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ ద డేటా టైప్? దీని యొక్క డేటా ఏమి, ఇంటీజర్ అంటేనే న్యూమరిక్ వాల్యూ. సపోజ్ క్యారెక్టర్ ఇచ్చిన అనుకో, క్యారెక్టర్స్ ఏబిసిడి ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, అట్లా ఇది ప్రోటోటైప్. ప్రోటోటైప్ నథింగ్ బట్ ఇట్ విల్ బి ఫాలో న్యూమరిక్ వాల్యూస్ ని ఫాలో చేస్తుంది అనమాట. దీన్నే ప్రోటోటైప్ అంటాం. అవునా, డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ స్క్వేర్, accepts an integer and return an integer. Is it clear? Except it is only the numeric value. Integer అయితేనే ఇది రిటర్న్ వాల్యూ కూడా ఇంటీజర్ ఇస్తుంది. మీరు క్యారెక్టర్ ఇచ్చినారంటే వాల్యూని ఎంటర్ చేసుకుంటుందమ్మా. సపోజ్ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినప్పుడు మనం ఏమి ఎంటర్ చేయాలమ్మా, వాల్యూస్ ఏమి ఇవ్వాలా? ఇంటీజర్ ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ ఏమి ఇస్తామా? మనం ఇక్కడ ఇంటీజర్ డిక్లేర్ చేసినప్పుడు మనం వాల్యూస్ ఏమి ఇస్తాం? న్యూమరిక్ వాల్యూసా, క్యారెక్టర్ ఆల్ఫాబెట్సా? See here we are giving a integer. ఇంటీజర్ అన్నప్పుడు న్యూమరిక్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి. క్లియరా? సపోజ్ ఇక్కడ ప్రోటోటైప్, ఫంక్షన్ ప్రోటోటైప్ ఏమవుతుంది, మనం ఇచ్చిన న్యూమరిక్ వాల్యూ కాకుండా ఇక్కడ ఫంక్షన్ ఇంటీజర్ ఇచ్చేసి నేను క్యారెక్టర్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఓకేనా, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ని ఎంటర్ చేస్తుందమ్మా. అందుకే దీన్నే ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే సార్. మనం ఇచ్చే వాల్యూస్, ఇంటీజర్ అంటే న్యూమరిక్, క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ ప్రోటోటైప్స్ కూడా ఇంటీజర్ గానే ఉంటుంది. సపోజ్ ఇంటీజర్ కానప్పుడు అదేం చేస్తుందో ఫంక్షన్ చెక్ చేస్తుంది, న్యూమరిక్ వాల్యూస్ నా క్యారెక్టర్. న్యూమరిక్ అంటేనే ఫంక్షన్ రిటర్న్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్
we are going to start the main function. Here the main function. Main function lo see here, loop 10 times and calculated the output. Anytime 10 times. Square of x each time. Every time ఏం చేస్తుందంటే 10 times మనం ఎగ్జిక్యూట్ చేయాలా. అంటే ఇంటిజర్ యొక్క వాల్యూ ఎంత x, సమ్ x, we don't know the value. దానికి ఏం డిక్లేర్ చేస్తున్నాము 1 అనేది డిక్లేర్ చేస్తున్నాము. ఇంటిజర్ యొక్క వాల్యూ 1, x లెస్ దాన్ ఈక్వల్స్ టు 10. ఓకేనా, లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఇచ్చిన అంటే దాని యొక్క వాల్యూ 10 టైమ్స్ దాకా లెస్ దాన్ ఈక్వల్ టు 10 దాకా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 పైన అయితే ఎగ్జిక్యూట్ కాదమ్మా. x ప్లస్ ప్లస్ 1 ఇచ్చినప్పుడు ఆల్రెడీ డిఫాల్టెడ్ గా 1 ఇచ్చిన వాల్యూ 1 + 1 + 1 + 1 1 + 1 1 + 1 అనేసి 9 దాకా యాడ్ అయిపోతుంది. 10 వచ్చే లోపల మీ యొక్క కంపైలేషన్ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈచ్ టైం, ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు అంతా మీకు ఎన్నిసార్లు యాడ్ అవుతుందమ్మా 1. ఫస్ట్ టైం 1 అవుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుందమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు? ఫస్ట్ టైం 1 ప్లస్ అన్నప్పుడు 1 + 1 2 అవుతుందమ్మా. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా 2 + 1 అయినప్పుడు ఏమవుతుంది ఎగ్జిక్యూషన్ లో 3 అవుతుంది సార్. అంతే. ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో 10 టైమ్స్ వరకే రిపీట్ అవుతుంది. జస్ట్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి స్టాప్డ్. అంటే మీ యొక్క కండిషన్ స్టాప్ అవుతుంది. అంటే ఫుల్ఫిల్ కండిషన్ కరెక్ట్ అయినప్పుడు స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకేనా, 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక నెక్స్ట్ ఫంక్షన్ కాల్స్. నెక్స్ట్ ఏం చేయాలనేసి నెక్స్ట్ ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ కంపైల్ అయిపోయినాక నెక్స్ట్ ఫంక్షన్ ఏమి, కాస్ ఫంక్షన్ టు కాల్డ్ వెన్ డన్ ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ కౌంట్ సి అవుట్పుట్ స్క్వేర్ ఎక్స్ ఇఫ్ 10 టైమ్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంటే 10 టైమ్స్ కంప్లీట్ అయినప్పుడు రిజల్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్ టు ద యూజర్. ఓకేనా, కాజెస్ ఫంక్షన్ టు బి కాల్డ్ వెన్ డన్ ఇట్ రిజల్ట్స్, ఆటోమేటిక్ గా ఫంక్షన్ స్టాప్ అయిపోతుంది. దిస్ ఇస్ ద కౌంట్ ఆఫ్ ఎండ్. సి అవుట్ ఎండ్ ఫంక్షన్ 1. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ స్టాప్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, రిటర్న్ ద వాల్యూ indicates successfully terminated, your function has been successfully executed. Okay, that is nothing but an termination. Complete అయిపోయినాక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అవుట్పుట్ ఇచ్చేస్తే ఫంక్షన్ టర్మినేటెడ్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఎండ్. హియర్ సీ ద బ్రాకెట్స్, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్. ఇక్కడికి ఒక ఫంక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఇంటిజర్ స్క్వేర్. ఇంటిజర్ స్క్వేర్ ఇంటిజర్ y. ఓకే, ఇక్కడ x ఇచ్చిన, ఇక్కడ y ఇచ్చిన, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో ఒట్టి ఇంటిజర్ ఇచ్చిన. నెక్స్ట్ definition of a square, y is a copy of the argument passed. Is it clear? This is the copy of the argument passed, returns y into y or y square. Argument passed, this is the copy. దీనికి కాపీ అన్నమాట. అంటే నెక్స్ట్ మనం దీంట్లో ఇంటిజర్స్ ఇక్కడ నుంచి ఇంటిజర్ యొక్క x y అనేది మనం సపరేట్ గా డిక్లేర్ చేయడం లేదు మా. జస్ట్ ఇంటిజర్ ఇక్కడ ఇచ్చిన, మామూలుగా వేరే అరైజ్ లో అయితే మనం ఇక్కడే వాల్యూస్ ఇస్తాము, వేరియబుల్స్ అయితే డిక్లరేషన్ ఇక్కడే ఇస్తాము. బట్ ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒకే ఫంక్షన్ ఇస్తున్నా, ఒకటే ఫంక్షన్, నాకు ఇంటిజర్ ఒకటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలా. ఇక్కడ ఇంటిజర్ ఎక్స్ ఫార్ లూప్ ఇచ్చిన కండిషన్స్ ఏమి 10 టైమ్స్ అంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 దాకా ఎగ్జిక్యూట్ కావాలా. పారామీటర్ హ్యాస్ బీన్ పాస్డ్, అవర్ కండిషన్ ఈస్ ఆల్సో కరెక్ట్, ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఆటోమేటిక్లీ ద రిజల్ట్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్. రిజల్ట్ ఇచ్చిన వెంటనే ఫంక్షన్ టర్మినేటెడ్, అంటే స్టాప్ అయిపోయింది అనేసి ఎండ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏమి, దిస్ స్క్వేర్ ఫంక్షన్ డిఫైన్స్ రిటర్న్స్ ద స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్. అంటే ఇంటీజర్ y ఏం చేస్తుంది, దిస్ ఈస్ ద కాపీ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫంక్షన్. ది సేమ్ కాపీ సేమ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, ఇక్కడ ఉండే 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి కాపీ ఇక్కడ చేసిన. ఎట్లా చేసినా మనం ఫంక్షన్ లో ఇంటీజర్ స్క్వేర్ y ఇంటీజర్ సేమ్, ఇక్కడ ఉండే ఇంటీజర్ కి ఇక్కడ x ఇచ్చిన, ఇక్కడ y వాల్యూ డిక్లేర్ చేసిన. బట్ రిటర్న్ ఏం వాల్యూ, ఇక్కడ సేమ్ ఆర్గ్యుమెంట్, రిటర్న్ ద వాల్యూస్. రిటర్న్ వాల్యూ ఏమి y into y. If the return square of y as an integer, automatically it ends the function. See the output ma 1 4 9 16 25. అంటే ఫస్ట్ దానికి ఏమొస్తుంది 10 దాకా 100. ఇస్ ఇట్ ఓకే, 10 టైమ్స్ రిపీట్ అయినప్పుడు 100 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ దానికి ఏమవుతుంది, రిటర్న్ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూని రిటర్న్ చేసుకునేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఓవర్లోడింగ్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. అంటే ఒకదానిపైన ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి ఏది కరెక్టో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి కండిషన్ కరెక్ట్ అయింది స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అమ్మా?
Yes, సార్ sir. ఓకే సార్. Okay. Same. This is the another model. This is the maximum 3 takes of argument. అంటే ప్రీవియస్ దాంట్లో ఒకటే ఆర్గ్యుమెంట్ ఒకటే కండిషన్ ఇచ్చినాము. సపోజ్ ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయినాక మనం లైవ్ లో ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ చేస్తే we will see the live program. ఓకే, ఇంక్లూడ్ డబుల్ మాక్సిమం అని. డబుల్ ఇంటీజర్స్ డబుల్ మాక్సిమం ఎందుకు చేస్తాము? 1 2 3 టైమ్స్ డబుల్ ఇచ్చినాను. దిస్ ఇస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్. డబుల్ వాల్యూస్ ఏమి ఏదర్ న్యూమరిక్ కావచ్చు లేకపోతే క్యారెక్టర్ కావచ్చు. ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ డబుల్ ఇంటీజర్స్ అన్న. అక్కడ సింగిల్ ఇంటీజర్స్ అంటే మాక్సిమం 100 1000 దాకా ఉంటుంది. సపోజ్ ఇక్కడ డబుల్ ఇంటీజర్స్ మనం లాక్స్ లో పోయినప్పుడు ఏమైనా డబుల్ ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. ప్రతి ఒక్క వాల్యూస్ కి మనం బిట్స్ బైట్స్ గా కౌంట్ చేస్తున్నాం. డబుల్ ఇంటీజర్స్ అంటే మన యొక్క సిస్టమ్ అంటే కెపాసిటీ కూడా బిట్స్ ని తక్కువ కన్జంప్షన్స్ లో తీసుకుంటుంది. ఓకేనా, హియర్ వీఆర్ డిక్లేరింగ్ డబుల్స్. డబుల్ నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3. ఓకేనా, 3 డబుల్స్ ఇంటీజర్స్ ని డిక్లేర్ చేసినాం. మాక్సిమం డబుల్ మాక్సిమం నంబర్స్. మాక్సిమం నంబర్స్ ఎంతవరకు ఇస్తామా? మన ఇండియన్ కరెన్సీ క్రోడ్స్ మిలియన్స్ తో పెట్టుకుంటాం. ట్రిలియన్స్ అంతా ఎంతవరకు మనం పోలేదు కదా. అంటే ట్రిలియన్ ఇయర్ మిలియన్ ఇయర్ అంటే కరోర్పతి అంటాము. మనం చూసిందంతా లాక్స్ క్రోడ్స్ మిలియన్స్ ట్రిలియన్స్ అని చూసుకుంటా పోతాం. మాక్సిమం నంబర్ ఎంత వరకు ఇస్తామో కరెన్సీస్ మనం క్రోడ్స్ దాకా చూస్తూ ఉంటాం. అంతే కదా. ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా బ్యాంక్ లో పోతే నువ్వు 1000 రూపాయలు 10,000 పెడితే ఓకే. సపోజ్ 1 lakh పైన పోతే పాన్ నెంబర్ కావాలంటాడు. 10 lakhs పైన పోతే పాన్ కావాలంటాడు. దానిపైన అంటే ఐటీ రిటర్న్స్ కావాలంటాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో బ్యాంక్ డిపాజిట్స్ లో ఎంత ఉంటుందో న్యూమరిక్ వాల్యూస్ మీరు చూసేది. బీయింగ్ యాస్ ఏ కామర్స్ స్టూడెంట్ 1 crore దాకా మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? అసెట్స్ డెబిట్స్ లో ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేస్తారు మీరు? 1 crore దాకా అసెట్స్ డెబిట్స్ అసెట్స్ లైబిలిటీస్ లో ఎంట్రీ చేస్తారా బ్యాలెన్స్ షీట్ లో అట్లా? సార్ ఓకే, హియర్ వీఆర్ సీయింగ్ ద డబుల్ వాల్యూ. సీ ద అవుట్పుట్. ఇక్కడ 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 కనబడుతుంది ఎంత 3 రియల్ నంబర్స్ అన్న. డబుల్స్ ఉన్నప్పుడు 0.2 డెసిమల్స్ వస్తే మనం డబుల్ అనేసి యూజ్ చేస్తామమ్మా. ఓకేనా, 0.3 డెసిమల్స్ వచ్చింది. ద 3 రియల్ నంబర్స్ ఆల్సో డబుల్ డబుల్ కిందే వస్తుంది. 1 2 3. ఓకేనా, 3 డబుల్ వాల్యూస్ నే ఎంటర్ చేస్తాం. న్యూమరిక్ 1 నంబర్ 2 నంబర్ 3 యొక్క ఫంక్షన్ ఏమి? ఇది డబల్ ఇది ట్రిపుల్ ఇది 4. అంటే డిజిట్స్ రిమైండర్స్ వచ్చేదాన్ని కంపారిజన్. సి హియర్ ద ఆన్సర్ డబల్ 99.32. 32 అనేది 32 అనమ్మా. 32 అనేసి అంటాం. రిమైండర్ వచ్చేదాన్ని పాయింట్ పైన వచ్చేది న్యూమరిక్ సింగిల్ డిజిట్స్ గా మనం కాల్ ఫార్ చేస్తాం. ఇట్లాంటి దాన్ని డబుల్స్ అంటాము, ఇట్లాంటి దాన్ని ట్రిపుల్స్ అంటాం. అంటే ఇక్కడ 3 రియల్ నంబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ 3 అన్నప్పుడు 3 డెసిమల్స్ లాస్ట్ లో వస్తుంది అనమాట. ఓకేనా, హియర్ ఎంటర్ ఆన్ రియల్ నంబర్ 1 2 3. మూడిట్లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కౌంట్ రిటర్న్ ద వాల్యూ. మాక్సిమం నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది? మాక్సిమం 3 టేక్స్ ఆర్గ్యుమెంట్స్ ఆల్ డబుల్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఓకేనా, ఆల్ డబుల్ అండ్ రిటర్న్ వాల్యూస్. అన్ని డబుల్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ 99.92 62 ఇట్లా డబుల్ వచ్చేదంట. డెసిమల్స్ వచ్చేదన్నా ఏదన్నా కానీ ఎంటర్ చేసుకుంటుంది. దానికి ఇచ్చేది మనం డబుల్ అనేసి డిక్లరేషన్ ఇస్తాం. ఓకేనా, హియర్ సీ ద ఫంక్షన్ డబుల్ మాక్సిమం డబుల్ ఎక్స్ డబుల్ వై డబుల్ జెడ్. ఇక్కడ ఏమన్నా డిక్లేర్ చేసినామా? ప్లెయిన్ గా మనము డబుల్ అని డిక్లేర్ చేసినామా. దాంట్లో నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 అన్నాం ఫస్ట్ ఫంక్షన్ లో. ఓకేనా, ఇక్కడ ఆర్గ్యుమెంట్ హ్యాస్ బీన్ పాస్డ్. యువర్ conditions also correct, statement is correct, indicates the successfully termination, everything has been successfully executed. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సెకండ్ ఫంక్షన్ లో ఏం సబ్ ఫంక్షన్ అంట. దీంట్లో వచ్చినప్పుడు ఏమి ఆర్గ్యుమెంట్ ఉందమ్మా? డబుల్ మాక్సిమం డబుల్ ఎక్స్ ఇన్ డబుల్ వై డబుల్ జెడ్ 1 2 3 అనేసి ఈ సేమ్ ఈడ డబుల్ లో ఉండే వేరియబుల్ ని ఇక్కడ ఎక్స్ వై జెడ్ గా డిక్లేర్ చేసినాం. ఎక్స్ వై జెడ్ యొక్క రోల్ ఏమి? డబుల్ మాక్సిమం ఎస్ ఎక్స్ అంటే ఇట్ అస్యూమ్స్ ఏ లార్జెస్ట్ నంబర్. ఓకే, ఇఫ్ కండిషన్ y గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు మాక్సిమం నంబర్. మాక్సిమం నంబర్ అంటే డబుల్ లో ఏమి ఇస్తావో ఎంతవరకు y గ్రేటర్ దాన్ అనే మాక్సిమం నంబర్. ఇఫ్ y ఇస్ లార్జెస్ట్ అంటే మీరు ఇచ్చే వేరియబుల్ కన్నా y పెద్దది అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? మాక్సిమం ఈక్వల్స్ టు y. అసైన్ y టు ఏ మాక్సిమం అంటే డిఫాల్ట్ ఏమవుతుంది? y అనేది పెద్ద నంబర్ అయిపోతుంది, x అనేది చిన్న నంబర్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చినాం? ఇక్కడ z గ్రేటర్ దాన్ మాక్సిమం అన్నాం. z ఇఫ్ z ఈస్ ఏ లార్జర్ automatically it assigns max equals to z అన్నప్పుడు assigns z to the maximum. Z is the maximum largest number అన్నాం. ఓకేనా, our conditions has been successfully executed. Return automatically it returns the value max. maximum అనే చోట్లోనే 1 2 3 అనే వాల్యూస్ ఉంది. దీంట్లో మనం ఇచ్చిన కండిషన్ లో ఏది కరెక్టో దానికి తీసుకొచ్చి మాక్సిమం లార్జెస్ట్ నంబర్ ఆఫ్ వాల్యూ అనేసి x కావచ్చు y కావచ్చు z కావచ్చు. ఆల్రెడీ ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చినాం. ఇఫ్ y is greater than
మాక్సిమం అంటే ఆటోమేటిక్లీ వై గ్రేటర్ దాన్ చూపించాలా. సపోజ్ జెడ్ గ్రేటర్ దాన్ అంటే జెడ్ పెద్దదనాలా. మాక్సిమం అంటే ఆటోమేటిక్ గా మాక్సిమం యొక్క వాల్యూ ఏమి వై ఎక్స్. ఎక్స్ కన్నా పెద్దది వై అంటే వై డిక్లేర్ చేయాలా. వై కన్నా పెద్దది జెడ్ అంటే జెడ్ ఈస్ ద మాక్సిమం ఫంక్షన్ అన్నాం. ఆటోమేటిక్లీ యువర్ ఫంక్షన్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ యువర్ కండిషన్ ఈస్ కరెక్ట్. ద స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అన్నాం. హియర్ సీ ద 3 decimals number. ఓకేనా. సపోజ్ ఎక్స్ వై జెడ్ 1.1 is the smaller, 3.333 is the biggest, 2.222 is the smaller. అంటే కంపారిజన్ ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ అన్నమాట. విచ్ వన్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్ హియర్? సి విచ్ వన్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్? ఈ మూడిట్లో 3 ఏది? sir. 3. వెరీ గుడ్. 3.33 3.3. అన్నప్పుడు ఏమవుతుంది? వై ఈస్ ద లార్జెస్ట్ నంబర్ ఇన్ ది 3 decimals. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? Okay sir. ఓకేనా? ఓకే సార్. ఓకే మా. దీంట్లో Okay, ఏమైనా ఓకే వెరీ గుడ్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? ఇస్ దర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్? నో సార్.